నెల 17న కోడలి శివప్రసాద్ స్టేడియంలో నిర్వహించనున్న భారీ రుణమేళ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఎమ్మెల్యే చంద్రవాడ అరవింద్ బాబు పరిశీలించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరు కానున్నట్లు కలెక్టర్ తెలిపారు. అవుట్ రీచ్ ప్రోగ్రామ్ లో PMFME, PMEGP, ముద్ర, MSME, వ్యవసాయం, విద్య, కిసాన్ క్రెడిట్ కార్డు తదితర కేంద్ర ప్రభుత్వ పథకాల కింద సుమారు 1500 కోట్ల రుణాలు లబ్దిదారులకు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే బ్యాంకుల కార్పొరేట్ సామాజిక భద్రత కార్యక్రమాలకు సంబంధించిన అనుమతి పత్రాలను కూడా అందజేయనున్నట్లు తెలిపారు. ఈ రుణమేళ ద్వారా పల్నాడు జిల్లాలో పరిశ్రమలు, వ్యవసాయం, స్వయం ఉపాధికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. మన నర్సారావుపేటలో 17th తేదీ గౌరవనీయులు యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ మేడం క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ కోసం వస్తున్నారు. ఈ జిల్లాలో గత సంవత్సరం చాలా ఎక్కువ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ కింద సాచురేషన్ బేసిస్ లో క్రెడిట్ ఇవ్వడం జరిగింది చాలా ఎక్కువ మందికి. ఈ సంవత్సరం కూడా ఫస్ట్ క్వార్టర్ లో కనీసం 1500 crore లోన్స్ వేరియస్ స్కీమ్ కింద ఇచ్చి ఈ 17th తేదీ డిస్బర్స్మెంట్ ప్రోగ్రామ్ పెట్టుకోతున్నాము. దీని కింద మన PMFME, PMEGP, ముద్ర, MSME ఇండస్ట్రీస్, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, KCC అన్ని పథకాల కింద కలిపి ఈ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు CSR కింద కూడా బ్యాంకర్స్ నుంచి ఏమేం వాళ్ళు ఈ జిల్లాకి చేయబోతున్నాము అది కూడా మనకి కమిట్మెంట్, అది కూడా శాంక్షన్ లెటర్స్ ఆ రోజు ఇవ్వడం జరుగుతుంది. గౌరవనీయులు CM గారు కూడా ఈ ప్రోగ్రామ్ కి అటెండ్ అవుతున్నారు. ముఖ్య ఉద్దేశం ఇది పల్నాడు కొంచెం బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ కాబట్టి ఇక్కడ ఏదైనా ఇండస్ట్రీ పెట్టాలంటే, అగ్రికల్చర్ లో చేయాలంటే మనకి ROFR పట్టాదార్స్ కూడా ఉన్నారు, డిఫరెంట్లీ ఏబుల్డ్ ఉన్నారు, ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. అందరికీ పెట్టుబడి కోసం లోన్ కావాలి అంటే చాలా ఎక్కువ ఇక్కడ మిషన్ మోడ్ బేసిస్ లో ఒక క్యాంపెయిన్ పెట్టి గత 1 సంవత్సరం నుంచి ఏం చేయబోతున్నాము ఈ డిస్బర్స్మెంట్స్ కోసం, దానికి ఒక రికగ్నిషన్ ఇది. దానికోసం గౌరవనీయులు యూనియన్ FM గారు కూడా సొంతంగా వచ్చి ఇక్కడ డిస్బర్స్మెంట్ చేస్తారు. 17th తేదీ ప్రోగ్రామ్ మున్సిపల్ స్టేడియం నర్సరావుపేటలో పెట్టడం జరుగుతుంది.